హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్ వాసు చిన్ని డైరీస్. సో ఈరోజు వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట. ఇది ట్యూస్డే వ్లాగ్. సో నిన్న ఏం చేశాను అసలు డే అంతా అనేది డే ఇన్ మై లైఫ్ లాగా పెట్టాను. మార్నింగ్ లేచిన వెంటనే ఒకసారి అలా మామూలుగా బయటకు వచ్చాను, ఎలా ఉంది ఏంటి అని. యాక్చువల్లీ అంత మార్నింగ్ ఏం లేవలేదు, 7:15 అలా అయిందనమాట. ఆ టైంకి లేచాను, లేచి బయటకు వచ్చి చూశాను. క్లైమేట్ మాత్రం చాలా బాగుంటుందండి బెంగళూరులో. బట్ ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది, అది మనకు తెలియదు కూడా ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది. సో తర్వాత వచ్చేసి కిచెన్లోకి వచ్చేసాను. అండ్ కిచెన్లోకి వచ్చి ఇంకా స్టార్ట్ చేయాలి కుకింగ్ అనేది. ఇవి వచ్చేసి నిన్న క్లీన్ చేసినవి అండ్ క్లీన్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. క్లీన్ చేసినవి ఫస్ట్ సదిరేసుకొని తర్వాత క్లీన్ చేసుకుంటాను. అండ్ తర్వాత ఈరోజు చాపింగ్ బోర్డ్ అనేది తీసాను, కూరగాయలు కట్ చేసుకుందామని చెప్పి. ఫస్ట్ అయితే మీకు ఇక్కడ పాలు అనేది పెట్టుకుంటాం అనమాట. నైట్ ఒకసారి కాచి పెడతాము, తర్వాత మధ్యలో మా పాప లెగిస్తే కనుక నేను కానీ మా హస్బెండ్ కానీ ఎవరో ఒకళ్ళము పాపకి పాలు మళ్ళీ కాచిస్తాము. మధ్యలో లేసి ఏడుస్తోంది, సో ఆ టైంలో ఇస్తామన్నమాట. సో నిన్న వచ్చేసి నేను పప్పు టొమాటో చేశాను. పప్పు టొమాటో కోసం అందరికీ తెలిసిందే, నేనేం స్పెషల్ ఏమి చేయను, బట్ చూపిస్తున్నాను అంతే. అండ్ రైస్ కోసం రైస్ పెట్టేశాను అండ్ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను. పాపకి 2 డేస్కి ఒకసారి లేదా డైలీ కానీ ఎప్పుడు తోస్తే అప్పుడు ఒక ఎగ్ ఇస్తూ ఉంటాను అనమాట. సో అట్లా మేము కూడా పెట్టుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి పప్పు టమాటో కోసం ప్రిపేర్ చేసేసాను. కట్ చేసేసి పప్పులో వాటర్ తీసేసి స్టవ్ పైన పెట్టేస్తున్నాను అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ పాపకి పాలు ఇస్తున్నాను. అప్పుడే లేచి ఏడుస్తోంది, ఇంకా మళ్ళీ పాలు ఇస్తున్నాను అనమాట తీసుకొచ్చి. అండ్ ఈరోజు నేను కొత్తగా పులియోగరి ట్రై చేద్దాం అనుకున్నాము. యాక్చువల్లీ ఆ ప్యాకెట్ తెచ్చారు మా హస్బెండ్, జస్ట్ ట్రై చేద్దాం ఫస్ట్ అనేసి తీసాను. చేసిన రైస్లోనే కొద్దిగా తీసి పులియోగరి కోసం కలిపాను. టేస్ట్ అయితే బాగుంది, బట్ ప్యాకెట్ ఫుడ్ కదా, కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్. ఎప్పుడు ఏదైనా ట్రై చేద్దాం అనుకోవడం తప్ప డైలీ ఫ్రీక్వెంట్గా తీసుకునేది అయితే మంచిదేం కాదు. కాబట్టి జస్ట్ టేస్ట్ కోసం అట్లా అసలు ఎట్లా ఉంటుంది అనేది చూడడం కోసం మాత్రమే తీసుకున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పులియోగరి చేశాను. అండ్ ఇవి ఎగ్స్ చూపించాను కదా, బాయిల్ చేసి పెట్టుకున్నాము. అండ్ తర్వాత 9కి నా వర్క్ స్టార్ట్ అయిపోతుంది. 9 to 6 అనమాట. ఇంకా కంటిన్యూస్గా ఉంటాము వర్క్ పైన. అండ్ మధ్యలో లంచ్ చేసినప్పుడు పాపకు కొద్దిగా తినిపించడము, తర్వాత నేను తినడము అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ అంతా ఫుల్ వర్క్ మీద ఉంటాం కాబట్టి, కూర్చుని ఉంటాం కాబట్టి మధ్యలో ఇట్లాంటి చిన్న చిన్నవి. ఇది వచ్చేసి ముందు రోజు వాష్ చేసిన బట్టలు ఉన్నాయన్నమాట. అంటే సండే రోజు వాష్ చేసినవి, ముందు రోజు కాదు. అవి అలా ఉండిపోయినాయి, ఇంకా అవన్నీ మడత పెట్టుకున్నాను. పాపవి, నావి, మా హస్బెండ్వి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాపకి స్నాక్స్ కోసము మ్యాగీ తయారు చేద్దామని వచ్చాను. మ్యాగీ ఏం కాదు, మ్యాగీ ప్యాకెట్ యాక్చువల్లీ లేదు, ఇప్పి ఉంది. సో తనకి ఆకలేస్తుంది అనేటప్పటికి ఇంకా ఏదో ఒకటి చేద్దాంలే అన్నట్టు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అండ్ తెలిసిందే కదా, ఇంకా వర్క్ అయితే చేస్తూనే ఉండాలి. సో అది పక్కన పెట్టుకొని నేను అవి చేశాను. అండ్ తర్వాత కొన్ని యూటెన్సిల్స్ ఉంటే అవి కూడా క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ యాక్చువల్గా యూట్యూబ్ అనేది నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో స్టార్ట్ చేయాలి అనుకుంటాను, కానీ ఎప్పటికప్పుడు నాకు ఒక లాస్ట్ టైం ఒకసారి స్టార్ట్ చేశాను. అప్పుడు కూడా ఒక 2 వీడియోస్ పెట్టి తర్వాత నాకు సపోర్ట్ ఉండదు. మ్యాక్సిమం సపోర్ట్ ఎవరికి ఉండదు, బట్ మనమే తెచ్చుకోవాలి. బట్ కొంచెం కష్టమే. సో అమ్మాయిలకి మెయిన్గా మన డెసిషన్స్ మనం తీసుకోవాలంటే ఒకరి పర్మిషన్ తీసుకోవాలి కదా. సో ఇది కూడా నేను ప్రస్తుతానికి అలా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను, చిన్న చిన్న వీడియోస్తో. నా వల్ల ఎంతవరకు అయితే అంతవరకు చేస్తూనే ఉంటాను. సో అలాగా ఉందన్నమాట. అండ్ డే ఇన్ మై లైఫ్ అంటే పెద్దగా ఉండదు నా లైఫ్లో ఏమి. జస్ట్ మనం వర్క్ చేసుకునే వాళ్ళకి ఏముంటుందండి, ఇంట్లో పనులు చేసుకోవాలి, ఆఫీస్ ఉంటే ఆఫీస్కి వెళ్ళాలి, లేదా వర్క్ ఇంట్లో చేసుకుంటాం. నాకు మ్యాక్సిమం ఇప్పుడు పాప పుట్టిన తర్వాత మ్యాక్సిమం నేను వర్క్ ఫ్రమ్ హోమ్లోనే ఉన్నాను. నెక్స్ట్ మంత్ నుంచి మాత్రం కంపల్సరీ ఆఫీస్కి వెళ్ళాలి. అప్పుడు కొంచెం బయట వ్లాగ్స్ అవి ఎక్కువ వస్తూ ఉంటాయి. నేను విలేజెస్కి వెళ్ళినా లేదన్నా ఏదన్నా వీక్లీ ఎక్కడికైనా వెళ్ళినా అవన్నీ వ్లాగ్స్ పెడతా ఉంటాను. అన్నీ ట్రై చేస్తాను ప్రతిదీ వీడియో తీసి మీకు అప్లోడ్ చేయడానికి. సో అలాగా యూటెన్సిల్స్ క్లీన్ చేసుకొని వాటిని వాష్ చేసుకొని
అలా నాకు ఆ టైం అయిపోయింది. తర్వాత నేనేం చేశానంటే ఈరోజు నేను జస్ట్ ఒక కబోర్డ్ అయినా క్లీన్ చేసుకోవాలని పెట్టుకున్నాను. బట్ అవ్వలేదులే. పాప షెల్ఫ్ మట్టు వరకు చేయగలిగాను. ఎందుకంటే ఇంట్లో వర్క్, ఆఫీస్ వర్క్తో పాటు ఇంట్లో ఈ పని అనేది స్పెషల్గా క్లీనింగ్ అనేది మనం చేయలేము. అంత టైం ఉండదు, ఓపిక ఉండదు. సో నిన్న పాప సెల్ఫ్ వరకు క్లీన్ చేసుకుందాము అన్నట్టు ఇంకా పాపవి మాత్రం తీసేసి మడత పెట్టి పెట్టానన్నమాట. మ్యాక్సిమం నాకు ఫ్రీ టైం అంటూ ఎప్పుడు ఉంటుందంటే పాప మధ్యలో ఒక 2 అవర్స్ అట్లా పడుకుంటుంది. ఆ టైంలో నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను. అంటే జస్ట్ అలా వాలి ఏదైనా పడుకోవడం అనే ఉండదు. ల్యాప్టాప్ అయితే స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంటాను అనమాట. అంటే వర్క్ చేసుకుంటూనే ఉంటాను, బట్ కొంచెం రెస్ట్ ఉంటుంది ఆ టైంలో. మిగతా టైంలో పాపను చూసుకుంటూ ఉండాలి, వర్క్ చేసుకోవాలి, ఇంట్లో పనులు అన్నది కొంచెం కష్టమే. సో అలా గడిచిపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి యుటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. అండ్ చెప్పాను కదా మ్యాగీ చేశాను పాప కోసం అని చెప్పేసి. సో అదనమాట, మ్యాగీ ఒకటి ప్రిపేర్ చేసేసాను. అండ్ ఈ మధ్య ఒక 2-3 టైమ్స్ ఇచ్చాను, తినింది. సో ఇష్టపడుతుంది కదా అన్నట్టు చేస్తున్నాను అనమాట. అండ్ ఎక్కువేమి ఇవ్వనులేండి, ఎప్పుడో ఒకసారి, కంటిన్యూస్గా కూడా నేను ఇవ్వను. సో అది. అండ్ యాజ్ యూజువల్ చిన్నపిల్లలకి మ్యాగీ ఇష్టమే అవుతుంది కదా. సో అదనమాట, చెప్పాను కదా పాప బట్టల వరకు మడత పెట్టుకున్నానని. సో అలా సెగ్రిగేట్ చేసుకున్నాను. అంటే ప్యాంట్స్, ఫ్రాక్స్, టీషర్ట్స్ అండ్ పార్టీ వేర్ లాంటివి, అలాంటివన్నీ సెగ్రిగేట్ చేసుకున్నాను. యాక్చువల్లీ చాలా ఫ్రాక్స్ ఉంటాయి, పార్టీ వేర్ ఫ్రాక్స్. బట్ తను వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించదు, ఏడ్చేస్తుంది అనమాట వేస్తుంటే. ఇది వచ్చేసి మా మదర్ కొన్నారు, 3 months అవుతుంది, కానీ ఇప్పటి వరకు వేయలేదు. వేయకపోతే చిన్నదైపోతుందేమో అని కంగారు. సో వెయ్యాలి. ఇంకా ఎలాగో పండుగలు వస్తూ ఉంటాయి కదా, అన్నీ వేస్తూ ఉంటాను. ఇది మా హస్బెండ్ తీసుకున్నారు. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇంకా నాకు కబోర్డ్లో, చూపిస్తాను. అండ్ మా హస్బెండ్ వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. నిన్న 9 అయిపోయింది ఆల్మోస్ట్. చాలా వర్క్ ఎక్కువ ఉంటుంది ఆయనకి. సో లేట్ అయిపోతుంది అనమాట వచ్చేటప్పటికి. సో వచ్చిన తర్వాత వెజిటేబుల్స్ లేవు ఇంట్లో. నెక్స్ట్ డేకి వంట చేయాలి కదా, మార్నింగ్ లేచిన వెంటనే ఏం వెళ్తారని చెప్పేసి నైట్ అలా వెళ్ళాము. వెళ్తున్నప్పుడు మార్కెట్లో కాకుండా ఈరోజు కేపిఎన్ ఫ్రెష్ అని చెప్పి ఒక మార్ట్ ఉందన్నమాట ఇక్కడ చిన్నది. సో దాంట్లో తీసుకుందాము, ట్రై చేద్దాము అన్నట్టు మా హస్బెండ్ తీసుకెళ్లారనమాట. సో చూద్దాం అన్నట్టు కూడా వెళ్ళాము. జస్ట్ అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూసామన్నమాట అసలు. సో మ్యాక్సిమం సరుకులు వచ్చేసి మేము ఎప్పుడు అంటే గ్రాసరీస్ అన్నీ మేము డిమార్ట్లోనే తీసుకుంటాము. ఏమన్నా చిన్నవి ఉంటే ఇట్లా ఇక్కడ షాప్స్కి కానీ లేదా కేపిఎన్ ఫ్రెష్ ఇలాంటి వాటిలోకి వెళ్ళి తీసుకుంటాం అనమాట, ఎప్పుడైనా చిన్నది లేదు అనుకుంటే కనుక. అండ్ మ్యాక్సిమం మా పాపనైతే డైలీ ఒక ట్రిప్ అయితే వేయాలి మా హస్బెండ్. అలా వేయకపోతే కనుక తను ఊరుకోదు, ఏడుస్తూనే ఉంటుంది. ఒక రౌండ్ వేసి రావాలన్నమాట బైక్ పైన. సో ఇక్కడ వచ్చేసి నేను చూస్తున్నాను కదా, ఇవన్నీ నా పాటలు ఫస్ట్ టైం అయ్యేటప్పటికి చాలా భయంగా తీస్తున్నాను అనమాట. అంటే ఎవరేమనుకుంటారు, తీయచ్చా వద్దా అట్లా ఆ థాట్స్లో ఉండిపోతాం కదా. ఇక్కడ నేను కట్ చేయలేదు, ఎందుకంటే నా స్ట్రగుల్ చూపిద్దాంలే అని చెప్పి. సో అది. అండ్ ఫస్ట్ టైం కదా, భయం వేస్తూ ఉంటుంది ఆ వీడియో పైన చేపెడితే. ఎవరేమనుకుంటారు, ఎందుకు తీస్తున్నాం అనుకుంటారు, అట్లా అనిపిస్తుంది కదా. సో అందుకే నేను ఎక్కువ తీయలేదు. అండ్ జస్ట్ అలా నార్మల్గా తీసుకుంటూ వచ్చాను అనమాట. అండ్ ఏమేమి తీసుకున్నాను అనేది నేను ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. ఏం తీసుకోలేదు, ఎక్కువేం కాదు, జస్ట్ వెజిటేబుల్స్, ఒక 2 రకాల ఫ్రూట్స్ అండ్ వాషింగ్ మిషన్ లిక్విడ్ అనమాట. సో అవి మాత్రమే తీసుకున్నాము. అవి తీసుకున్న తర్వాత ఇంటికి కూడా వచ్చేసామన్నమాట. అండ్ నాకు రివ్యూ అంటే ఓవరాల్గా నాకు ఏమనిపించిందంటే అందులోకి వెళ్ళినప్పుడు నాట్ గుడ్ అనమాట. అంటే అంత ఫ్రెష్గా ఏమీ లేవు వెజిటేబుల్స్, జస్ట్ ఆ రోజు మట్టుకు తీసుకున్నాను అంతే. ఏమంత ఫ్రెష్ వెజిటేబుల్స్ అయితే కాదు. సో అవాయిడ్ చేయడమే బెటర్. బయట ఫ్రెష్గా మార్కెట్లో దొరుకుతాయి కదా, అవైతే ఇంకా బెటర్ అనమాట. Thank you all for watching my video. Please like, share and subscribe to my channel. Thank you so much. Bye bye.